హాయ్ హలో వెల్కమ్ టు స్టెల్త్ కింగ్ అకాడమీ. సో ఈరోజు నవంబర్ 27th షిఫ్ట్ 1 మార్నింగ్ అయితే ఎగ్జామ్ జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మన బెస్ట్ అనలైసిస్ ఏంటంటే పేపర్ అయితే మోడరేట్గా వచ్చిందండి. ఇప్పుడు పేపర్ నార్మల్గా అటు ఈజీగా రాలేదు, హార్డ్గా రాలేదు, మోడరేట్గా వచ్చింది. అప్ టు మనం 50-60 క్వశ్చన్స్ అయితే ఏం చదువుకోకుండా కూడా కానీ 40-60 మధ్యలో క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాం. సో మనకి జీకే పరంగా చూసుకుంటే కనుక హైలీ క్వశ్చన్స్ ఓన్లీ 2025 కరెంట్ అఫైర్స్ నుండి వచ్చినాయండి. సో హై క్వశ్చన్స్ ఏదైతే ఉందో మెయిన్లీ మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో అలాంగ్ విత్ ఎస్పెషల్లీ మే జూన్లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో వాటి గురించి అడగడం జరిగింది ఎగ్జామ్లో. సో దీంతోపాటు స్కీమ్స్ అండ్ అపార్ట్మెంట్స్ 2025కి సంబంధించి గేమ్స్ అవార్డ్స్ కూడా చదువుకుంటే బెటర్. ఎందుకంటే షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇస్తారని కాదు, కాకపోతే సేమ్ ఇదే కాన్సెప్ట్తో ఇస్తారని చెప్పేసి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో చూస్తే కనుక పజిల్స్ ఇచ్చాడు. 2 నుండి 3 క్వశ్చన్స్ వరకు పజిల్స్ వచ్చినాయి. సో స్పెషల్లీ మన కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్. చాలామంది సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టైం బాగా తీసుకుంటుంది. సో కాబట్టి మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది లాస్ట్లో చూసుకోండి. ఇప్పుడైతే మన ఫేజ్ వైజ్ అంటే సెక్షనల్ వైజ్ వచ్చినాయి. ఇంతకుముందు కంబైన్డ్ క్వశ్చన్స్ ఉండే, ఇప్పుడు డిఫరెంట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది మీరు లాస్ట్లో అటెంప్ట్ చేయండి, టైం సేఫ్ అవుతుంది. సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. డైరెక్షన్ నుండి 1 to 2 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. సో నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ ఏదైతే ఉందో ఆల్ఫా న్యూమరిక్ నుండి 2 క్వశ్చన్స్, అనాలజీ నుండి 2 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మ్యాథ్స్కి చూసుకుంటే కనుక పర్సంటేజెస్ నుండి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ ఎస్పెషల్లీ ఫార్ములాస్ అంటే సిలిండర్ ప్లస్ సర్కిల్, స్పియర్, సో ఏవైతే 3D 2D ఫార్ములాస్ ఉన్నాయో అవి చూసుకోండి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి అడగలేదు, ఓన్లీ 1 క్వశ్చన్ దట్ ఈస్ అబౌట్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి అడిగాడు. సో నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ నుండి 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి 1 క్వశ్చన్, జియోమెట్రీ నుండి 1 to 2 క్వశ్చన్స్, ట్రిగోనోమెట్రీ 1 క్వశ్చన్ వచ్చిందండి. మనకి ఇక్కడ జనరల్ సైన్స్ మొత్తం కూడా కానీ థియరీ బేస్లో వచ్చింది. క్వశ్చన్స్ ఏవైతే థియరీ బేస్లో అడగడం జరిగింది. సో దాంట్లో ఫిజిక్స్ చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ నుండి లైట్ అంటే ఎస్పెషల్లీ రిఫ్రాక్షన్ గురించి వచ్చింది. సో మీరు రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ 2 కూడా చూసుకోవాల్సింది. ప్లస్ సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ ఇవి ఫిజిక్స్ సంబంధించినవి. కెమిస్ట్రీకి సంబంధించిన అయితే అటామిక్ మాస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్ ఏదో అడగడం జరిగింది. నెక్స్ట్ క్లోరిన్కి సంబంధించిన క్వశ్చన్ ఏదో వచ్చింది. సో నెక్స్ట్ మనకి బయాలజీ చూసుకుంటే డిసీజెస్, విటమిన్స్, సో డిసీజెస్ విత్ విచ్ బ్యాక్టీరియా, విచ్ ఫంగై, వైరల్ డిసీజెస్, సో ఇలా అడగడం జరిగింది. సో మీరు మొత్తం ఏదైతే ఉందో ఇది షిఫ్ట్ 1, ఈరోజు షిఫ్ట్ 1లో జరిగిన కాన్సెప్ట్, షిఫ్ట్ 1లో ఇచ్చిన కాన్సెప్ట్ కాబట్టి ఇదే వస్తుందని కాదు, కాకపోతే ఈ సేమ్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే రిప్లేసింగ్ ఆఫ్ అనదర్ క్వశ్చన్స్. సో అదర్ క్వశ్చన్స్ ఏదైతే రిప్లేస్ చేస్తాడు కాకపోతే మనకి కాన్సెప్ట్ అయితే రీప్లేస్ చేయడం. సో నెక్స్ట్ ఎవరైతే ఈరోజు 3rd షిఫ్ట్ వాళ్ళు లేదా రేపు మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు కూడా దీని ద్వారా మీరు చూసుకోండి. ఇంకొకటి షిఫ్ట్ 2 and 3 కూడా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.